దేవుని వాక్యాన్ని విందాం. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి సేవకులు జాయబాబు గారు ఆంగ్లంలో దేవుని వాక్యాన్ని అందిస్తారు. బెంగళూరు గాస్పెల్ అసెంబ్లీ సంఘ పెద్దలు జయకుమార్ శాస్త్రి అన్న గారు మనకు తెలుగులోకి అనువాదం చేస్తారు. వందనాలన్నా ఇద్దరికి. వందనాలు. జాయబాబు అన్న వందనాలు. ప్రారంభించండి అన్న. Let us all glorify the name of our Lord Jesus Christ. మనమందరం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహింపరచుదాం. Greetings and best wishes to all of you. మీకందరికి కూడా నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. So we shall read the word of God from Revelation chapter 1 verse 1 and 2. మనము దేవుని వాక్యముల నుండి ప్రకటన 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. And also second one. అలాగే 2వ వచనం కూడా. 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. The revelation of Jesus Christ, which God gave him to show his servants things which must shortly take place, and he sent and signified it by his angel to his servant John, who bore witness to the word of God and to the testimony of Jesus Christ, and to all things that he saw. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. So let us ask the help of the Lord and let's pray. Precious Lord, we come to thy presence in this morning. We read this one. It's the bread applied for all of us. Those who are not saved, let them be saved. Those who are saved, they must be edified. So you speak, we are the human beings. You keep us under your cross and help us in the meditation. We ask all these things in the precious name of our Lord Jesus Christ. Amen. Amen. So we shall start with the basics of Revelation. మనము ప్రకటన గ్రంథం యొక్క మూలములు వాటి గురించి వాటితో మనం మొదలు పెడదాం. So if we see in the book of Acts chapter 1 and 3, we shall read like this. To whom he also presented himself alive after his suffering by many infallible proofs, being seen by them during 40 days and speaking of the things pertaining to the kingdom of God. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే ఇలాగ రాయబడి ఉంది. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి ఆగుపడచ్చు, దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. So the thing here is the God's kingdom. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే దేవుని రాజ్యము. Again in verse 9, if you read, now when he had spoken these things while they watched, he was taken up, and a cloud received him out of their sight. 9వ వచనం కూడా మనం గమనించినట్లయితే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. Again in verse 11, if you see, who also said, Men of Galilee, why do you stand gazing upon into heaven? This same Jesus who was taken up from you into heaven will so come in like manner as you saw him go into heaven. 11వ వచనం కూడా మనం గమనించినట్లయితే, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యుద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. So here you can see the same Jesus and like manner, same manner and the same place he would come back.
మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగూ అంతకుముందు భూమి మీద ఉన్నారో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు. So as he has ascended up in the same manner, ఆయన ఆకాశముకు ఎక్కిపోయిన రీతిగానే మరి తిరిగి రానై ఉన్నాడు. so with that, the book of Revelation from different things, the things will start. దానితో ఈ ప్రకటన గ్రంథంలోని అన్ని అంశాలు మొదలవుతాయి. So when we read Revelation, we are reading prophetically. మనం ప్రకటన చదువుతున్నప్పుడు ప్రవక్త లేదా ప్రవచనానుసారంగా మనం చదువుతాం. So these are futuristic events prior to and including the return of Jesus Christ. ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరిగే ఈ కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడతో సహా. So but nobody knows the time of the Lord's return. ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ ఎవరికి కూడా తెలియదు, ఆ సమయం ఎవరికి తెలియదు. So that is what he said in Matthew chapter 16 and verse 3. He said, and in the morning it will be foul weather today, for the sky is red and threatening. Hypocrites, you know how to discern the face of the sky, but you cannot discern the signs of the times. మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా, మీరు ఆకాశ వైఖరి వివేచింప ఎరుగుదురు గాని ఈ కాలముల సూచనను వివేచింపలేరు. So in English it is said, we know how to discern the face of the sky. ఆంగ్లంలో మనము ఆకాశములో జరగబోయే ఆ విషయాలను మనము గుర్తించవచ్చు, వివేచింపవచ్చు అని వ్రాయబడి ఉంది. Sometimes the sky has face. Sometimes sky has face. ఫిజ్ అనేది అర్థం కాలేదు. ఫేస్ ఒక్కొక్కసారి ఆకాశం ఒక ముఖాన్ని కూడా పోలి ఉంటుంది. So that is why Lord said, "Oh earth, please listen to me. Oh sky, please listen to me." అందుకే కాబోలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇగో భూమి నా మాట విను, ఆకాశమా నా మాట వినుము అనే పదాలు ఉపయోగించాడు. So we can discern the face of the sky, but cannot discern the signs of the times. మనము ఆకాశము యొక్క ముఖము, ఆ ముఖ కవళికలను మనము గమనించవచ్చు లేదా వివేచింపవచ్చు, కానీ ఆ సమయాలను మటుకు మనం వివేచింపలేం. That's time means ending time. అంత్య సమయాలు, అంత్య దినాలను మనం గుర్తుపట్టలేం. So for that there are predicators and indicators. వాటికి ఆ అంత్య దినాలకు కొన్ని గుర్తులున్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి. Those are all related to the Lord's return. అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడను సూచించేవిగా ఉన్నాయి. So we must be wise. కాబట్టి మనము తెలివి కలిగి ఉండాలి. So as we read present world news, we must be wise. ఈ ప్రస్తుత కాలంలో జరగబోయే ఆ సంఘటనలన్నీ మనము చదివేటప్పుడు మనము చాలా తెలివి కలిగి ఉండాలి. So not the future things, present things. భవిష్యత్తులో జరగబోయే వాటివిగా కాదు, కానీ ప్రస్తుతం జరుగుతున్నవి. So we should see the imminent return of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ యొక్క ఖచ్చితత్వమును మనము గమనించాలి, అర్థం చేసుకోవాలి. It is a very speed, it is at hand. అది చాలా వేగంగా రానై ఉన్నది. ఆ సమయము అది మరి వచ్చేసినట్లుగానే ఉంది. So God tells us in advance of the things related to his second coming. మరి ముందుగానే ఆయన యొక్క రెండవ రాకడ యొక్క సంబంధించిన విషయాలను ఆయన పొందుపరిచాడు. So in John chapter 14:3, if you see, యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తే, we all know that things in third verse, if you see, and if I go and prepare a place for you, I will come again and receive you to myself, that where I am,
there you may be also. యోహాను సువార్త 14:3 మనం గమనించినట్లయితే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. So he's coming back. That's our hope. కాబట్టి ఆయన తిరిగి రానై ఉన్నాడు, అది మన నిరీక్షణ. So he's coming again. ఆయన మరలా రానై ఉన్నాడు. So what I ask a question is, so when Lord Jesus Christ came for the first time, we call it a festival called Christmas. But if he comes second time, what is the name of that festival? కాబట్టి నాకు ఒక ప్రశ్న వేయాలని ఉందండి. ఆయన మొదటిసారి ఈ భూమి మీదకి అవతరించినప్పుడు క్రిస్మస్ అనే ఒక పండుగకు పేరు పెట్టాం. ఆ పండుగకు మరి రెండవసారి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ పండుగకు ఏం పేరు పెడతాం? So the believers and those who fear the Lord, they go into the heaven, or they will be with the Lord, and those who are unbelievers, they will be punished. విశ్వాసులు తర్వాత దేవుని ఎరిగిన వారు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు, వారు పరలోకానికి వెళ్తారు. అవిశ్వాసులు మరి శిక్షకు లోనవుతారు. So then there may not be a festival to the unbelievers. మరి అలా అయినప్పుడు అవిశ్వాసులకు పండగ అంటూ ఏమీ ఉండదు కదా. So we the believers, sometimes we celebrate all the festivals. మనము విశ్వాసులమైన మనము కొన్నిసార్లు అన్ని పండుగలను జరుపుకుంటాం. So God tells us in advance of the things related to his second coming. దేవుడు తన రెండవ రాకడకు సంబంధించిన విషయాలను చాలా ముందుగానే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. So for that, with great expectations, we should read the book of Revelation. ఎంతో మరి నేర్చుకోవడానికి ఎంతో ఆశతో మనము ఈ ప్రకటన పుస్తకాన్ని చదవాలి. May not be learning, it is a great expectation that our Lord is coming, with great expectation. ప్రభువైన యేసుక్రీస్తు వారు రానై ఉన్నారు అనే ఆ గొప్ప నిరీక్షణతో మనము ఈ ప్రకటన పుస్తకాన్ని చదవాలి. So we shall see the basic background of this book in very shortcut way. ఈ పుస్తకం యొక్క నేపథ్యాన్ని మనము కొద్దిగా చూసుకుందాము. So who is the writer here? దీన్ని రాసిన వారెవరు? Apostle John, he is God's servant. అపోస్తులుడైన యోహాను ఆయన దేవుని సేవకుడు. So in the book of John, the language is somewhat different, and in the book of Revelation, so the language he used is somewhat different. యోహాను సువార్తలో వ్రాయబడిన భాష పదాలు వేరుగా ఉంటాయి. ప్రకటన పుస్తకంలో వ్రాయబడిన పదాలు, ఆ పదజాలము, ప్రయోగము వేరుగా ఉంది. So it's all God's vision. ఇదంతా కూడా దేవుని మరి దృశ్యం. So as Moses wrote the first 5 books, Torah we call, he also wrote the book of Revelation. యోహాను సువార్తలు తర్వాత పత్రికలు రాసినట్లుగానే ఈ ప్రకటన పుస్తకాన్ని కూడా రాశాడు. The Moses wrote as the God show him all the creation, everything. In the same manner, John also wrote the Revelation as God shown him. మోషేకు దేవుడు ఈ సృష్టినంతా కూడా, ఆ సృష్టి యొక్క నిర్మాణమును కలుగజేయటాన్ని చూపించి వ్రాయించినట్లుగా యోహాను కూడా దేవుడు మరి ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్న వాటిని అన్నిటిని కూడా చూపించి వ్రాయించాడు. So when it is written in AD 95. క్రీస్తు శకము 995వ సంవత్సరంలో మరి ఇది వ్రాయబడింది. So from which place he wrote it? He writes this letter from the Greek island Patmos. పద్మాసు ద్వీపము అనే ఆ గ్రీకు ద్వీపము నుండి ఈ పుస్తకము వ్రాయబడింది. So this is a prison camp. ఇది ఖైదీలు ఉంచబడే ద్వీపం ఇది. So Domitian, the emperor, has been persecuting the Christians along with the Nero emperor.
డొమిషన్ అనే చక్రవర్తి నీరో చక్రవర్తితో కలిపి మరి దేవుని భక్తులను విశ్వాసులను హింసించే ఆ ప్రాంతం అది. So he banished John to the island of Patmos. పద్మాసు ద్వీపానికి యోహాను మరి పంపివేయబడ్డాడు. That means God can use young people and old people. దాని అర్థం ఏంటంటే కనుక దేవుడు యవనస్తులను వాడుకుంటాడు, వృద్ధులను కూడా వాడుకుంటాడు. So nowadays in our Christian atmosphere, so young people say, what you old people, what is the use with you? And the old people say, you young people, you are very much fast and speed, you should know everything, they would say. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనం గమనించినట్లయితే యవనస్తులు వృద్ధులను చూసి, వృద్ధులారా మీతో అసలు ఏంటి ఉపయోగం అంటారు. వృద్ధులేమో యవనస్తులను చూసి మీరు మరీ చాలా చురుగ్గా ఉన్నారు, మీరు చాలా నేర్చుకోవాలి అంటారు. Yeah, so we have to train the young people as God's servants, as elders. So that training we need nowadays. మనము యవనస్తులకు తర్ఫీదు ఇవ్వాల్సిన వారమై ఉన్నాము. మరి దేవుని సేవకులుగాను సంఘ పెద్దలుగాను వారికి తర్ఫీదును ఇవ్వాలి. So we lack these things nowadays. ఈ విషయాలు మరి ఈ దినాల్లో మనము చూడకుండా ఉన్నాం. కొదువుగా ఉన్నది. కొదువుగా ఉన్నాం. So God can use young and old. So God gives John this incredible revelation. యోహానుకు దేవుడు మరి చాలా ఒక గొప్ప దృశ్యాన్ని లేదా బయలుపరచడాన్ని ఇస్తున్నాడు. దర్శనం. So this is a revelation of Jesus Christ, not a revelation of John. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దర్శనము, యోహాను యొక్క దర్శనం కాదు. So that's why in Revelation chapter 1 and 1 he says in first verse, the revelation of Jesus Christ which God gave him to show his servants, it is said. ప్రకటన 1 వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. So the word revelation in the Greek is apocalypsis. గ్రీకులో ఈ రెవల్యూషన్ అనే పదానికి అపోకలిప్సిస్ అనే పదం ఉందండి. So in English it is called apocalypse. ఆంగ్లంలో అపోకలిప్స్ అనే పదం. So the meaning of it is an unveiling or a revelation. దీని అర్థం ఏంటంటే బయలుపరచుట లేదా ఒక దృశ్యం ని చూపించుట, తెలియజేయుట. Okay, so revealing, తెలియజేయుట. Okay, there are three different ways to interpret revelation. ఈ తెలియజేయుట లేదా ఈ దృశ్యాన్ని ప్రకటించడం, దీన్ని ఒక మూడు రకాలుగా the book of Revelation we can interpret in three ways. ఈ ప్రకటన పుస్తకాన్ని మనము మూడు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. So first one is allegorical, second one is historical, and the third one is literal. మొదటిది ఎలగారికల్. ఎలగారికల్ అంటే ఏంటన్నా? అలంకార. You translate it. Don't ask me. తెలియదు నాకు. Okay. So we should not discuss. అలంకారం మొదటిది. Next one is historical. రెండవది చారిత్రాత్మకం. In the historical we see preteristic view and symbolic view. And the symbolic means there are many symbols. సింబాలిక్ వ్యూ అంటే మనం ఎన్నో చిహ్నాలుగా మనం దాన్ని ధ్యానం చేయవచ్చు. But in the third way it is literal, that means it is futuristic and it is prophetic. మూడవది అది అక్షరార్థంగా మనం ధ్యానం చేయొచ్చు. అంటే అది ప్రవచనాలు కలిగి ఉంటుంది, తర్వాత భవిష్యత్తు విషయాలను కలిగి ఉంటుంది. So we should not say like these witchcrafts, or we would say what happened in the past, we would say what is in the present, and I can say what is happening in the future. We don't know about all those things. మనము మరి తంత్రాలు మంత్రాలు లేదా ఇప్పుడు ఏం జరుగుతున్నాయి వాటిని గురించి మాట్లాడడానికి వీలేదు, అంతా భవిష్యత్తే. So we don't know what is the future. ఆ భవిష్యత్తులో ఏం జరగనై ఉందో అది మనకు తెలియదు. So we don't know that we get a strain corona or
something like stress corona. మనకు ఈ స్ట్రెయిన్ కరోనా వస్తుందో లేకపోతే ఒత్తిడితో కూడుకున్న కరోనా వస్తుందో మనకు తెలియదు. The another form of corona, not Otidi. So I have given the name. So that new corona is strain corona. So I have given another name called stress corona. ఇప్పుడు మనం చూసాం కదా కరోనాలో మరొక రకం స్ట్రెయిన్ కరోనా అని, రేపొద్దున స్ట్రెస్ అనే కరోనా కూడా రావచ్చు. So like that. So if you see the book of Revelation, it looks forward. మనం ప్రకటన పుస్తకాన్ని చూసినట్లయితే అదంతా ముందు చూపు కలిగిన పుస్తకం. So it looks forward to the time of church age. అది సంఘ కాలమునకు సూచించే లేదా అంతవరకు చూపు కలిగిన పుస్తకం ఇది. So and everything after Jesus ascended into heaven, we can see all those things. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత జరిగే ఆ సంభవాలన్నీ కూడా మనం చూడవచ్చు. So if we see the church age, it is not simply a history as we read a history book or a story book. మనము ఈ సంఘ కాలమును మనం చూసినట్లయితే అది కేవలం ఏదో మనము చరిత్ర పుస్తకాన్ని చదివినట్లు చదవలేం. So Revelation is literal with futuristic events. ఈ ప్రకటన అనేది మరి అక్షరార్థంగా ఉంది, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను పొందుపరచబడి ఉన్నది. But so it's not symbolic or it is not allegoric in meaning. ఇది మరి అక్షరార్థంగా లేదు, ఇది మరి not symbolic, not allegoric. అలాగే ఎలగారిక్ కూడా లేదు, symbolic. తర్వాత చిహ్నాలు కలిగి లేదు. So everything we can see what happens. జరిగేది ప్రతి ఒక్కటి మనం చూడవచ్చు. So that you cannot say that is symbolic. మనము ఇదేదో జరగనయ్యున్న దానికి ఇది గుర్తుగా ఉందని మనం చెప్పడానికి వీల్లేదు. So in Revelation chapter 1 and 19th verse, so it is written, write the things which you have seen and the things which are and the things which will take place after this. ప్రకటన 1వ అధ్యాయం 19వ వచనాల్లో, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రమును గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు. That's enough. So there are 3 things here. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మొదటిగా I have seen, నేను చూచిన వాటిని, it is in the chapter 1, that is called the appearance of Jesus Christ. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపాన్ని మనం చూడవచ్చు. And in the second one is which are, and it is in chapter 2 and 3. రెండవదిగా ఉన్న వాటిని అంటే 2వ అధ్యాయం 3వ వచనం 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. So that is called the church age. అది సంఘము యొక్క కాలము. Yeah. You please put the slide, brother Srikanth. Yeah. That you can see in the top corner, Lord Jesus Christ is appeared. He is amidst the 7 candles. That means 7 churches. మరి ఇక్కడ మనకు చూపించబడిన చిత్రములో మరి కుడి పక్కకు మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అక్కడ తిరిగి కనబడుతూ ఉన్నారు. అక్కడ సంఘాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. 7 churches. 7 సంఘాలు. That is appearance. That is a church. అదే అండి మనకు కనపడేది. That is a church age. అది సంఘ కాలము. So the third one is which will take place after this. మూడవది ఏదంటే వీటి వెంట కలుగబోవు వాటివి. That is from chapter 4 to chapter 22. 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు. So in John we see the words like I heard 27 times. నేను వింటిని అనే ఈ పదము 27 సార్లు కనబడినట్లు మనం చూడవచ్చు. I saw 36 times. నేను చూచితిని 36 సార్లు. I looked, it is given 12 times. I looked, అది కూడా నేను చూచితిని అనే వస్తుంది. అది 21 సార్లు కనబడుతుంది. 12 times, not 21. 12 సార్లు కనబడుతుంది. So the senses of John are bombarded by all these visions. మరి
యోహాను యొక్క ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఈ ప్రకటనల చేత, ఈ విషయాల చేత మరి ఒక రకంగా దాడికి గురయ్యాయి. Not something like he was given a terrible vision. ఈయన ఒక గొప్ప మరి దృశ్యాన్ని పొందుకున్నాడని దాని అర్థం. So we shall see as an introduction. If we explain, it takes the Revelation book 22 hours, each hour one chapter, but I shall give you the introduction. ప్రకటన పుస్తకంలోని 22 అధ్యాయాలను వివరించాలంటే 22 గంటలు పడుతుంది. ఒక్కొక్క అధ్యాయానికి ఒక గంట. కానీ నేను క్లుప్తంగా ఉపద్ఘాతాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. So there are in the upper way we saw the outline in 3 ways in verse 19, but here we see the 7 aspects in the timeline. ఇక్కడ 19వ వచనంలో మరి 3 రకాలుగా, అంటే చూచిన వాటిని, ఉన్న వాటిని, కలుగు వాటిని అని చూసాము. కానీ ఇవి కాకుండా 7 కోణాలు లేదా 7 రకాల విషయాలను మనము చూసుకోబోతున్నాం. So the first one is resurrection. మొట్టమొదటిగా మరి పునరుజ్జీవము. So Lord Jesus Christ, he died on the cross, he rose from the dead. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించారు, మరి మరణించి తిరిగి లేచారు. So for 40 days he appeared on the earth, as we read it in Acts chapter 1. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చదువుకున్నట్లుగా 40 దినాలు మరి ఈ భూమి మీద మరి ఆయన కనపడ్డాడు. So that is the proof of resurrection. అదే మరి ఆయన తిరిగి లేచాడు అన్నదానికి రుజువు. So the second one is, as he was resurrected and rose, the second one is he ascends into heaven. ఆయన తిరిగి లేయటం మాత్రమే కాదు, పరలోకానికి ఆరోహణమై ఎక్కిపోయాడు. So in Acts chapter 1 we can see the angels, they came down and said to the apostles, he is coming again. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూడగలం, దేవదూతలు పంపబడ్డారు, తర్వాత ఆయన తిరిగి రానయ్యున్నాడు. Yeah, he is coming again. ఆయన తిరిగి రానయ్యున్నాడు. So since Jesus rose from the dead and ascended back, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచి తరువాత ఆయన తిరిగి ఆరోహణమయ్యాడు కాబట్టి, so as he went into heaven, so now it is launched the church age. ఆయన పరలోకంకి వెళ్ళిన తరువాత మరి సంఘ కాలము మొదలైంది. So that is the third aspect. So the church age. అది 3వ విషయం, సంఘ కాలము. So in the timeline we have 7 aspects. The third one is the church age. సమయానుసారంగా లేదా కాలానుసారముగా ఈ 3వది వచ్చేది సంఘ కాలము. So it is from Revelation chapter 1 to chapter 3. ప్రకటన 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు ఇది పొందుపరచబడింది. So we can see it in the top corner there. మనము ఈ చిత్రంలో ఉన్న మరి ఆ మూలకు, పైన ఉన్న మూలకు మనం గమనించవచ్చు. So we, the believers, we are now living in the church age. విశ్వాసులమైన మనము సంఘకాలములో జీవిస్తున్నాం. Not that we are sleeping. మనము నిద్రపోవట్లేదు. So he has handed a kind of baton of ministry to us. ఆయన మనము పరిచర్య అనే ఒక యుద్ధాన్ని మనకు అప్పగించెళ్ళాడు. Not battle. So baton means a small stick that is given to the runner. ఓకే ఓకే. In a 400 meter relay. ఆ పరిచర్య అనే ఆ బాధ్యతను తర్వాత ఆ కర్రను మనకు అప్పగించెళ్ళాడు. So we are entrusted with a sacred privilege. మనము ఒక పరిశుద్ధమైన ఆధిక్యతతో మనము ఆధిక్యత ఇవ్వబడ్డాం. What is that? We have to share the good news of Jesus Christ. ఏంటా బాధ్యత? ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించాలి. But nowadays we are not sharing the good news. కానీ ఈ దినాల్లో మనము ఆ సువార్తను పంచుకోవడం లేదు. We are more than TV channels. మనము ఎక్కువగా ఈ టీవీ ఛానళ్ళు చూస్తూ ఉన్నాం. We are more than those TV channels. మనము టీవీ ఛానళ్లను మించిపోయాం. So that elder is not doing well. This God servant is like that. That church is like that.
this man is like this. We all get all these complaints, everything. మనము ఆ పెద్ద బాగలేడు, లేకపోతే ఈ సేవకుడు ఇలా చేస్తున్నాడు, అక్క ఆ సంఘం అట్లా ఉంది, ఇదిగో ఇలాంటివే ఎక్కువగా ఉన్నాయి. But there is no gospel. సువార్త మటుకు లేదు. Some people put their name as full gospel, but they have nil gospel. కొంతమంది పరిపూర్ణంగా సేవ చేసే వాళ్ళని పెట్టుకుంటారు, కానీ పరిపూర్ణంగా not the God servant, but some churches or institutions, they give the name full gospel, but there is no gospel. కొంతమంది వాళ్ళ సంఘాలకు ఫుల్ గాస్పెల్ చర్చ్ అని పేరు పెట్టుకుంటారు, కానీ అంటే పరిపూర్ణంగా సువార్త ప్రకటించే సంఘం అని. కానీ గమనిస్తే అసలు సువార్త శూన్యం అక్కడ. So we must talk about the hope of things. మనము జరగబో వాటి యొక్క విషయాలను లేదా ఆ నిరీక్షణ గురించి మనం మాట్లాడుకోవాలి. What is that hope? That is related to the second coming of Jesus Christ. ఏంటా నిరీక్షణ? ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు సంబంధించిన నిరీక్షణ. So we don't know when the church age is going to end. ఈ సంఘ కాలము ఎప్పటికి అంతం అవుతుందో మనకు తెలియదు. So maybe 2021. 2021లో కూడా అంతం అవ్వచ్చు. According to Nostradamus. నాస్ట్రడామస్ ప్రవచించిన విధంగా. He said in 2012 there is something is going on, or now he says in 2021 some disastrous things may happen to the earth. 2021లో మరి 2012లో కొన్ని విషయాలు జరిగినాయి. అలాగే 2021లో కూడా కొన్ని మరి నాశనకరమైన విషయాలు జరుగుతాయని. So if you see, but the end of the church age, it is the rapture of the church. సంఘ కాలం యొక్క అంతములో సంఘము ఎత్తబడటాన్ని మనం చూస్తాం. So in this thing there are two phases in the second coming. రెండవ రాకడలో రెండు దశలు ఉన్నాయి. So the first phase is that it's a rapture. మొదటి దశ సంఘం ఎత్తబడుట. So we are snatched up quickly. మనము పైకి పట్టుకొని తొందరగా తీసుకెళ్ళబడతాం. So the word snatched in Greek New Testament, it is called parzo or parousia. ఈ పట్టుకోవటం లేదా ఆ స్నాచ్ తెలుగులో చెప్పాలంటే అపహరించడం అనే పదం వస్తుంది. అంటే పట్టుకొని ఎత్తుకెళ్ళడం అన్నమాట. So that becomes a negative thing, but Lord attracts us, takes us. ప్రభువారు మనల్ని ఆకర్షిస్తారు, మనల్ని తీసుకొని వెళ్తాడు. In Greek New Testament it is called parzo. గ్రీకులో పార్జో అనే పదం వాడబడింది. But here we have the rapture, the word. ఆంగ్లంలో ర్యాప్చర్ అనే పదం అంటే ఎత్తబడటం. So somebody may say there is no word called rapture in the Bible. How does it happen? కొంతమంది అనొచ్చు ర్యాప్చర్ అనే పదం లేక ఇంగ్లీష్ బైబిల్ అసలు లేనే లేదు కదా, ఏంది అది ఎలా జరుగుతుంది అని అడగొచ్చు. So but in Latin it is raptus. లాటిన్ భాషలో ర్యాప్చూస్ అనే పదం ఉంది. So we don't need to have a Latin Bible to get that word. మనము లాటిన్ బైబిల్ చదవాల్సిన అవసరం లేదు ఈ పదాలను పొందుకోవడానికి. Or we don't need to read the Greek Bible. మనము గ్రీక్ బైబిల్ కూడా చదవాల్సిన అవసరం లేదు. So by the God's grace I can read Greek text. Yeah. ప్రభు కృపను బట్టి నేను గ్రీకు పదాలను, నేను గ్రీకు భాషను, లిపిని చదవగలుగుతాను. So in English it is called rapture. ఆంగ్లంలో ఎత్తబడుట. So the rapture happened in a twinkling of an eye. That's very important. రెప్ప పాటులో మరి అది జరిగిపోతుందండి. So the twinkling of an eye means it is half of a second. రెప్పపాటు అంటే ఒక సెకనులో అర్థం. So as we close our eyes, it is half second. As we open our eyes, it takes half second. మనము కన్ను మూసుకున్నప్పుడు లేదా రెప్ప మూసినప్పుడు అర్థం సెకండ్, మరి కన్ను తెరిచినప్పుడు ఇంకొక అర్థం సెకండ్. So we can divide 1 second into 1000 parts. ఒక సెకండ్ ను 1000 భాగాలుగా మనం విభజించవచ్చు. So that one part is called the millisecond. ఆ 1000వ భాగాన్ని మిల్లీ సెకండ్ అంటాం. So that is a nano timing, very small short time.
అది చాలా చాలా అతి స్వల్ప సమయం అది. So within a twinkling of an eye, we will be changed. రెప్పపాటులో మనమందరం మారిపోతాం. The church is referred to the bride out of the earth. సంఘము మరి వధువుగా చెప్పబడింది. It is with God. అది దేవునితో. So it is when it is with God, it is taken out from the earth. That is what we need. అది come again. So if it is with God, it is taken away from the earth. దేవునితో పాటు మనం ఉంటామంటే మరి భూమిలో నుండి దూరంగా ఆయనతో ఉంటామని, భూమి బయట ఉంటామని. So as we are with the Lord, what happens there? There are the things. There are the things before tribulation. మనము దేవునితో ఉన్నాము అంటే గనక మరి శ్రమల కాలం కూడా ఉంది. So at the same time, అదే సమయంలో as we are getting gifts and some judgment before the throne of Christ, judgment of Christ. So here on the earth, we see the tribulation. మనము దేవునితో ఉంటూ మరి ఆ బహుమతులు పొందుకుంటా ఉంటాము. తర్వాత మరి క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడి ఉంటాము. అదే సమయంలో మరి భూమి మీద శ్రమల కాలం నడుస్తుంది. So in the Revelation chapter 4 and 5, so the things that are in heaven we can see. Next, in the circular way, we can see the Lord's vision. In between the Jehovah is there, 24 elders, we can see the angels. That is the 4th and 5th chapter. 4-5 అధ్యాయంలో మరి 24 పెద్దలు తర్వాత మరి యెహోవా దేవుడు అక్కడ ఉన్నట్లు ఆ చిత్రాన్ని మనం చూడొచ్చు. So this happens in the heaven. ఇది పరలోకంలో జరుగుతుంది. But the bride is kept safe with God. కానీ వధువు దేవునితో పాటు కూడా సురక్షితంగా ఉంచబడుతుంది. So but on earth, from 6th chapter to 18th chapter, there is a tribulation. భూమి మీద 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కూడా శ్రమలు ఉంటాయి. So we can see those horses and the seals and everything, and we can see the spirits under this ark. We can see that. ఇక్కడ మరి ఇటువైపుకు మరి ఆ గుర్రాలు తర్వాత ఆ సైనికులు ఆ ఆయుధాలు మనం చూస్తాం. అలాగే మరి ఇక్కడ బలిపీఠం. Okay, we can see those spirits or souls under that altar. ఆ బలిపీఠం కింద కూడా మరి ఆత్మలను మనం గమనించవచ్చు. So these things are called the catastrophic events. So there the water to blood happens, and 100 pounds of hails are falling down. There may be diseases, there may be boils, and terrible things happen on the earth. ఇవన్నీ కూడా ఎంతో మరి భీతి కలిగించే విషయాలు. మరి వ్యాధి రావచ్చు, నీరు రక్తం అయిపోతుంది, ఇట్లాగా చాలా భీతి గొలిపే విషయాలు ఇవన్నీ కూడా. So there we see the 4th one, that is called the rapture, and now we go to the 5th one. So the second part is the revelation. ఐదవ విషయంలో రెండవది ప్రకటన. So pratyakshata, not prakatana. ప్రత్యక్షత. So God is going to reveal himself. దేవుడు తనను తాను పరచుకునే ఆ సన్నివేశం లేదా సంఘటన. So we can see with a red full size dress Jesus, we can see the far end there. ఇక్కడ ఎరుపు రంగు దుస్తులు ధరించుకున్న యేసుక్రీస్తు వారిని మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రత్యక్షత అని కూడా వ్రాయబడి ఉంది అక్కడ. So he comes there. That is the revelation. అది ప్రత్యక్షత. So in part 1, he just comes in clouds to gather his bride. మొదటి భాగంలో మరి మేఘాల మీద రానై ఉన్నాడు వధువుని తీసుకొని వెళ్ళడానికి. The second part, that is the revelation, means that is his second coming onto the earth. రెండవది మరి ఆ ప్రత్యక్షత అంటే ఆయన భూమి మీదకి చేసే రెండవ రాకడ. So Lord Jesus Christ ascended from the Mount of Olive. ఒలీవల కొండ మీద నుండి కూడా ఆయన పైకెళ్ళాడు. So in the book of Zechariah, he talks about the second coming. That means he is going to set his
foot on Mount Olive. ఒలీవల కొండ మీద మరి తన పాదాన్ని నిలపబోతున్నాడు ప్రభువైన క్రీస్తు. It is written, it is also mentioned in the book of Zechariah. జకర్యాలో ఆ విషయం పొందుపరచబడి ఉంది. So Lord Jesus, he brings with him those who are already kept safe in heaven, we the believers. ఎవరైతే మరి ఆ పరలోకములో మరి సురక్షితంగా ఉంచబడ్డారో, ఆయనతో పాటు ఉన్నారో, వారిని కూడా తీసుకొని వస్తాడు. So next in the chapter 19, when he comes back, when he sets his foot on Mount Olive, he settles the big battle Armageddon. 19వ అధ్యాయంలో మరి ఆయన తిరిగి వచ్చిన తరువాత, కెన్ యూ రిపీట్ బ్రదర్ వన్స్? He settles the battle of Armageddon. ఆర్మగడ్డాన్ యొక్క ఆ యుద్ధము దాన్ని స్థిరపరుస్తాడు. So he gets into the battle. ఆయన he destroys the enemies. ఆయన ఆ యుద్ధంలో చేసి మరి శత్రువులను నాశనం చేస్తాడు. So the word harp in Hebrew means mountain. హార్ప్ అనే పదం హార్ అనే ఆ పదం హిబ్రూలో అర్థము కొండ అని, పర్వతం అని. That is what we call Har Megiddo. Megiddo is the name of the mountain. Har is nothing but mountain. హార్ మెగిద్దో, మెగిద్దో అనేది ఆ పర్వతం యొక్క పేరు. హార్ అంటే పర్వతం. Yeah. So we shall get into the sixth aspect. So in the Revelation chapter 20, he assures 1,000 years reign. 20వ అధ్యాయంలో 1000 సంవత్సరముల వర్షాన్ని ఆయన, not rain means not that rain, పరిపాలన, రెయిన్ పరిపాలన, 1000 సంవత్సరముల పరిపాలనను ఆయన మరి అందించబోతాడు. that is called the వెయ్యేండ్ల పాలన, we call it. వెయ్యేండ్ల పాలన. So along with Jesus, we also rule on the earth for 1,000 years. ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా మనము మరి భూమి మీద 1000 ఏండ్లు పరిపాలిస్తాం. So at the end time, there is after this 1,000 years ruling, at the end time there is a judgment, there is lake of fire, there is Satan, there is a false prophet, there is Antichrist. All these people, that is a triunion of Satan, they will be thrown into fire. మరి ఈ అంత్యకాలంలో మరి ఏదైతే సాతాను యొక్క మరి క్రియలు కానీ, ఆ సమూహం కానీ, ఆ త్రిత్వం కానీ ఏదైతే ఉందో అవన్నీ కూడా మరి అగ్నిలో వేయబడతాయి. మరి క్రీస్తు విరోధి కానీ, లేకపోతే మరి false prophet, అబద్ధ ప్రవక్తలు కానీ, ఇట్లా ఇవన్నీ కూడా, అంటే సాతానుకు సంబంధించిన ఇవన్నీ కూడా మరి అవన్నీ కూడా నాశనం చేయబడతాయి. So they are put into fire, lake of fire. అవన్నీ కూడా మరి అగ్నిలో వేయబడతాయి. So we can see the abyss there, where the dragon has fallen down, and we can see the lake of fire. అక్కడ ఎబిస్ అనే దాన్ని మనము అక్కడ అగాధం అనే దాన్ని మనము చూస్తాము. మరి ఆ అగాధంలో మరి పడవేయబడిన సాతాను యొక్క మరి సంబంధమైన విషయాలన్నింటిని కూడా మనం చూస్తాం. You can see. So the in between everything has happened. So the triunion of we can see the image, the vision of Daniel. We can see the woman with the moon. So we can see the sickle, all those things. We can see the women like Babel and the 3 frogs like that. These are all the trumpets like that, and also bowls. Yeah. ఇక్కడ మరి నిత్యాగ్నిగుండం అనేది ఆడ రాయబడి ఉందండి. అక్కడ చూసినట్లయితే మరి అక్కడ నిత్యాగ్నిగుండంలో పడవేయబడినవన్నీ చూడవచ్చు. ఇంకా వేరే అన్ని కూడా చిత్రాల్లో మనము చూడవచ్చు. So that is the Daniel's image like that. దానియేలు యొక్క బొమ్మ, రూపము, దర్శనం. 3 frogs we can see like that. అట్లాగా. So okay. So after that there is a great white throne judgment. ఆ తరువాత మరి
ధవళ సింహాసనం యొక్క తీర్పు కూడా ఉంది. At the top end, we see the 1,000 years. At the middle, we see the line and everything. That is the 1,000 years reign. And next to that, we can see a white throne. మనము ఒక ధవళ సింహాసనాన్ని, ఇదిగో ఇటు అంత్య తీర్పు అనే హెడ్డింగ్ ఉంది కదా, అక్కడ ధవళ సింహాసనాన్ని మనం చూడవచ్చు. So that is the final judgment. Yeah. అదే మరి అంత్య తీర్పు. So that is the sixth aspect, and the last one is that అది ఆరో విషయము. ఆఖరుగా in Revelation 21 and 22, God describes new heaven and new earth. 21, 22 అధ్యాయాల్లో దేవుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని గురించి చెప్తాడు. So we can see beside that the earth is being burnt off. We can see it. మనం అంత్య తీర్పు అనే ఆ హెడ్డింగ్ దగ్గర మనం కుడిపక్కకు చూసినట్లయితే ఆడ భూమి మరి మండుతూ ఉన్న భూమిని చూడవచ్చు. So as he burnt it in fire, as Peter wrote, we can see that we can get the new earth. Okay. ఆ పాత భూమి దహించి వేయబడింది, తర్వాత కొత్త భూమి వస్తుంది. As Peter wrote. పేతురు రాసిన విధంగా. So we can see the new earth. We are celebrating new year, something like that. మనము కొత్త సంవత్సరమును మనము పండుగలా జరుపుకుంటున్నట్లుగా. Yeah, but the new earth will be different. కానీ ఈ క్రొత్త భూమి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. Not that it is like the earth in the Garden of Eden or at the time of Adam. ఏదైనా వనములో చెప్పబడిన లేదా ఆ కాలంలో ఏదైతే భూమి వర్ణించబడిందో అట్లా ఉండదు ఈ భూమి. So whatever it is that, but now we have to see is that we have to see the present world way of thinking about revelation. అది కాదు మనం చూడవలసింది, కానీ ఈ ప్రస్తుత కాలంలో మరి ఆ ప్రత్యక్షత లేదా ప్రకటన లేదా బయలుపరచడం గురించి ఏదైతే చెప్పబడిందో దాని గురించి మనం ఆలోచన చేయాలి. In 1980s, people thought Ronald Reagan was Antichrist. 1980వ దశకంలో రొనాల్డ్ రెగన్ క్రీస్తు విరోధిగా చెప్పబడ్డాడు. That means Ronald Wilson Reagan. All these three names have 6 letters. That means 666. రోనాల్డ్, విల్సన్, రేగన్ ఈ 3 పదాలు కూడా 6 అక్షరాలు కలిగి ఉన్నాయి. That is why 666 we got. అందుకనే 666 అనేది అక్కడ So they said he is Antichrist. కాబట్టి వారు ఇదిగో ఆయన క్రీస్తు విరోధి అన్నారు. Sometimes Hitler was thought as Antichrist. కొంతమంది హిట్లర్ను యాంటిక్రైస్ట్ గా వర్ణించారు. But sometimes Stalin was the false prophet. స్టాలిన్ అబద్ధ ప్రవక్తగా చెప్పబడ్డాడు. So there are many predications. Sometimes now we say we have the barcode, that is 666. కొంతమంది అంటారు ఇదిగో బార్ కోడ్ ఉంది, 666 అనే బార్ కోడ్ ఉంది కాబట్టి అది మరి అంత్యానికి సూచన అంటారు. 666 ముద్ర, that is 666 ముద్ర. And now some people think by the COVID vaccine you get 666. కొంతమంది అంటారు ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వలన మరి 666 వస్తుంది అంటారు. Along with the vaccine, they will give us the 666. వ్యాక్సిన్ తో పాటుగా మనకు 666 అనేది ఇస్తారంట. It's just a predication, not that it's true. అది ఊరికే ఏమంటారంటే ఊహించి చెప్తా ఉన్నారు కానీ అది నిజం కాదు. So but now by the artificial intelligence a robo may become an antichrist, maybe in the Jerusalem. ఈ కృత్రిమ మేధస్సు మరి ఎంతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ కృత్రిమ మేధస్సుతో తయారు చేయబడే ఆ యాంత్రిక మనిషి క్రీస్తు విరోధి కావచ్చునట. So here we shall see the two ways of thinking. The first one is the Western way of thinking. ఇక్కడ 2 రకాల ఆలోచనలు మనం చూడవచ్చు. మొట్టమొదటిగా పాశ్చాత్య దేశాల యొక్క ఆలోచన. So it is a sequential 1 2 3 4 like that, and we go into the timeline. That is monochronical we call it. ఇది కాలానుగుణంగా ఒకదాని తర్వాత ఒకటి సంభవించేదన్నమాట. 1 2 3 అని ఒకదాని తర్వాత క్రమ ప్రకారంగా మనం ఎలా చెప్పుకుంటామో కాలానుగుణంగా అవన్నీ జరుగుతాయి. It is Western typical thinking.
అది పాశ్చాత్యుల సామాన్యంగా ఆలోచన చేసే విధానం అది. But Middle Eastern people, that we people are African culture, the thinking is polychronical. మన భారతదేశము తర్వాత మన ఈ ఖండంలో భారతదేశం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆ దేశాల యొక్క ఆలోచన విధానం వచ్చేసి ఒకదాని వెంబడి సంభవించేది కాకుండా అన్ని కలిసి సంభవించే విధంగా మన ఆలోచన విధానం ఉంటుంది. Yeah, so we the Easterners think in a circular way, circle. మనము ఒక వృత్తంలో మరి చుట్టూరా తిరుగుతున్నట్లుగా మన ఆలోచన విధానం ఉంటుంది. So John is like standing in a circular room and he sees all the things in a circular way. యోహాను మరి గుండ్రంగా ఉన్న ఒక గదిలో ఉండి ఆయన మరి అన్ని కూడా మరి ఆ వృత్తంలో ఆయన చూస్తా ఉన్నాడు. So John is standing in a room of art gallery. యోహాను మరి ఒక కళలు లేదా చిత్రపటాలతో రూపొందించబడిన ఆ గదిలో ఆయన ఆ చిత్రపటాల వైపు చూస్తా ఉన్నాడు. So he is seeing and he is writing. That is what ఆయన చిత్రపటాలను చూస్తున్నాడు, రాస్తున్నాడు. So it's a great vision. అది చాలా ఒక గొప్ప దర్శనం అండి. So now what we should do is that God wants us to see all around. దేవుడు మనల్ని చుట్టుప్రక్కల చూడాలని ఆశపడుతున్నాడు. John wrote the book of Revelation and somebody may think that, oh, we are very much fearful to read this book of Revelation. Everything disaster, everything damaging, everything is going on. Some people may get fear to read the book of Revelation. యోహాను మరి ఈ ప్రకటన పుస్తకం రాశాడు. ప్రకటన పుస్తకాన్ని చదవడానికి మరి మనము భయపడవచ్చు. ఇదిగో అక్కడ రకరకాల విషయాలు చెప్పబడ్డాయి, అక్కడ శిక్షలు ఉన్నాయి, నాశనం ఉంది, మరి క్రొత్త భూమి అంట, క్రొత్త ఆకాశం అంట, తీర్పు అంట, ఇవన్నీ పొందుపరచబడ్డాయి కాబట్టి చదవడానికి భయపడతాం. But now the world is bad and worse. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత కాలము ప్రపంచము చాలా క్రూరంగా ఉంది, చాలా చెడ్డగా ఉంది. Worse and bad, not cruel. Okay. వర్స్ అంటే చండాలంగా ఉంది. Okay. So we have to preach gospel. మనము సువార్తను ప్రకటించాలి. And make the people to accept Jesus Christ. సువార్తను ప్రకటించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వీకరించేటట్లుగా మనం చేయాలి. So for that reason he shed blood on the ఆ కారణం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చారు సిలువలో. So we believers, are we prepared to face Jesus Christ? విశ్వాసులమైన మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా? So we are all mostly analyzing the points when we speak, not analyzing. So we should get prepared to face Lord Jesus Christ. ఈ విషయాలను చెప్పబడుతూ ఉండగా ఈ విషయాలను గురించి ఆలోచన చేయటం కాదు, కానీ ఈ విషయాలను తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా మనల్ని మనం చేసుకోవాలి. So you prepare others also. You yourself prepare and prepare others. మనము సిద్ధపడాలి, ఇతరులను కూడా సిద్ధపరచాలి. So that is what the imminent return coming of Jesus Christ. Imminent is coming very fast. ఆయన తిరిగి రానయ్యున్నాడు, అది ఖచ్చితంగా జరగబోయేది, త్వరగా రానయ్యున్నాడు. So that is what we must prepare ourselves and we must look forward for the imminent return. మనల్ని మనము సిద్ధపరచుకోవాలి ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కొరకై. So most of the speeches are same. We may analyze very much deep matters or points, whatever may be the points. But what is the preparation without these points? Without preparation, we say points. మనము చాలా ధ్యానం చేస్తూ ఉంటాము, చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము, కానీ సిద్ధపాటు లేకుండా ఈ విషయాల యొక్క విలువ ఏంటి? That also now we are not preparing the people. Just simply we are analyzing the word of God. మనము ప్రజలను రెండవ రాకడ కొరకు సిద్ధపరచడం లేదు, కేవలం ఇదిగో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నాము, అధ్యయనం చేస్తా ఉన్నాం. So what I ask is that, are we ready with the joyful anticipation of his imminent return? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు రానయ్యున్నాడు, అది ఎంతో ఆనందం కలిగించే విషయము, అది ఖచ్చితంగా జరిగే విషయము, దానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ప్రశ్న. So if there are any other
people who do not receive Jesus Christ, this is the right time for them to believe in Lord Jesus Christ. ఇంకా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నారో ఇదే మరి సరైన సమయము ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలని కోరుతున్నాం. So for the believers, we may look forward joyfully to anticipate the return, and for the unbelievers to believe. So for both these things, who should help us? May the Holy Spirit help us. అవిశ్వాసులు మరి ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడానికి వేగిరపడాలి. విశ్వాసం ఉంచిన వారు ఇదిగో రానున్న ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. All these things are given us by the Holy Spirit. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనుగ్రహించబడ్డాయి. So may God bless His word. దేవుడు ప్రకటించబడిన వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. Gracious Lord in heaven, we come to Thy presence. You make this word fruitful in all your believers, and you have helped us a lot, and we thank you, and we ask all these things in the precious name of our Lord Jesus Christ. Amen. ఆమేన్. ఆమేన్. ప్రకటన గ్రంథంలో నుంచి చక్కటి ఆత్మీయ సందేశాన్ని అందించిన దేవుని సేవకులు జయబాబు గారికి, అలాగే చక్కటి అనువాదం చేసిన పెద్దలు జయకుమార్ గారికి మనందరి తరపున ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు చిత్తమైతే ఆయన ఈరోజు పరిచయం చేశారు ప్రకటన గ్రంథాన్ని. ప్రభు చిత్తమైతే దీన్ని ఇలాగే తెరవాక్యంగా మనకు అందిస్తారు. అంటే చార్ట్ కూడా ఉంది, కాకపోతే ఇది స్లైడ్ పెట్టారు. ఓకే, కాకపోతే ఒక వారం తెలుగు, ఒక వారం ఇంగ్లీష్ కదనా? పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు. అండి భాషలు మారినా ఇదే చెప్పండి వరుసగా. ఇది ఓకే రాదా? ఓకే, థ్యాంక్ యూ. అట్లా చేయండి. ఒక వారం తెలుగులో, ఒక వారం ఇంగ్లీష్ ఉంటుంది. అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని మనం వరుసగా దానం చేద్దాం. ఈ అంత్యకాలంలో మనకి ఎంతైనా అవసరం. ఇంకా దేవుడు తన దాసునికి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించినట్టు మనందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం.